ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఒకేసారి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేశారు షారుఖ్ ఖాన్. మూడేళ్లకో సినిమా కూడా చేయని కింగ్ ఖాన్ ఒకే ఏడాది 3 సినిమాలతో వచ్చి రచ్చ రచ్చ చేసేశారు. కానీ తరువాత మళ్ళీ అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన తరువాతి సినిమా ఏంటి, ఎవరితో ఉండబోతుంది, షారుఖ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చూద్దామా? అభిమానుల బాకీ అంతా ఒకేసారి తీర్చేశారు షారుఖ్ ఖాన్. 2023 ఈయన కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1-2 కాదు, 3 సినిమాలతో వచ్చి 3 సార్లు ప్రేక్షకులని అలరించారు కింగ్ ఖాన్. రిపబ్లిక్ డేకు పఠాన్గా, శ్రీకృష్ణ జన్మాష్టమికి జవాన్గా, క్రిస్మస్కు డంకీ సినిమాతో వచ్చి మాయ చేశారు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్ 1000 కోట్లకు పైగా వసూలు చేసి షారుఖ్ సత్తా ఏంటో చూపించాయి. ఆయన పని అయిపోయింది అనుకున్న వాళ్ల నోళ్లకి తాళాలు వేసేలా చేశాయి ఈ 2 సినిమాలు. రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన డంకీ కూడా 400 కోట్లకు పైగానే వసూలు చేసింది. అంతా బాగానే ఉంది, కానీ నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు బాద్షా. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమా లిస్ట్లో చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అట్లీకే మరో ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు రాజ్ కుమార్ హిరాని సైతం షారుఖ్ మరో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. వీళ్లు కాకుండా సీనియర్ డైరెక్టర్ సుజాయ్ ఘోష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. దర్శకులు ఎంతమంది ఉన్నా గ్యాప్ మాత్రం మరొకసారి పక్కా అంటున్నారు షారుఖ్ ఖాన్. ఈయన తీరు చూస్తుంటే 2025 చివరికి గానీ నెక్స్ట్ సినిమాని తీసుకొచ్చేలా కనిపించడం లేదు. వరుస సినిమాలు చేసే ఉద్దేశం తనకు లేదని, మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు తీరిగ్గా చేస్తానంటున్నారు కింగ్ ఖాన్. మరి ఆ మంచి కథ ఎప్పటికి దొరుకుతుందో చూడాలి.